ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేశారు. ఆ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి సిజర్. సో ఈ అమ్మాయి వచ్చేసి తన సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటూ ఉంటే అమ్మాయికి పొడచడం వెళ్ళడానికి అనుకున్నప్పుడు తనకే అది వచ్చి పొడుచుకున్నాడు నెక్లో ఇక్కడ. సో హీ డైడ్ ఇమీడియట్లీ. సో అప్పుడు ఇమీడియట్గా అమ్మాయి పోలీస్ స్టేషన్ వాళ్ళకి కంప్లైంట్ చేసి నియర్ బై వాళ్ళందరూ కంప్లైంట్ చేసి ఇలా జరిగిందని చెప్పింది అనమాట. సో అప్పుడు పోలీస్ డెసిషన్ ఏంటంటే ఇట్ ఈజ్ ఎ కల్పబుల్ హోమిసైడ్, అంటే కావాలని చేయలేదు, అది అయిపోయింది అన్నమాట. సో తన ఏజ్ వచ్చేసి 46 years. తను ఒక విడోర్, అంటే హీ లాస్ట్ హిజ్ వైఫ్ ఒక 9 years బ్యాక్. తను వైఫ్ లాస్ అయ్యి, సో కోపంలో తీసుకున్న యాక్ట్ ఇది ఇలా జరిగిందనమాట. సో కొన్ని పాయింట్స్ చెప్తాను, కొంచెం చూడండి ఇక్కడ. తన పేరు వచ్చేసి సప్తిక్ బెనర్జీ. యాక్చువల్లీ తను వచ్చేసి వెస్ట్ బెంగాల్ పర్సన్, ఒక ఇంజనీర్ అనమాట, 46 years. సో ఈ విషయంకి తను అలా చేసుకొని తన లైఫే కోల్పోయాడు మొత్తం. సో కల్పబుల్ హోమిసైడ్స్లో ఇంకా జరిగేది అంటే అదొక షఫుల్ అనమాట, గొడవతో అది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ హోమిసైడ్స్ ఎన్ని ఉంటాయి నేను చెప్తాను. ఇదొక వెరైటీ. ద డెత్ మే బి కాజ్డ్ బై అన్ యాక్ట్, పాయిజనింగ్, స్టార్వింగ్, షాకింగ్, న్యూస్, డ్రైవింగ్ ఎక్సెట్రా. పాయిజనింగ్ ఇచ్చి, ఓకే, స్టార్వింగ్, ఫుడ్ లేకుండా. నెక్స్ట్ వచ్చేసి సడన్ షాక్, న్యూస్ ఏమైనా చెప్తే అది హార్ట్కి తీసుకొని కొలాప్స్ అవ్వడము. ఆ తర్వాత స్ట్రైకింగ్, డ్రైవింగ్. సో ఇవన్నీ రీజన్స్తో కూడా అది కేటగిరీలో వస్తాయన్నమాట, కల్పబుల్ హోమిసైడ్స్లో పడతాయి. ఇంకో విషయం, ఒక ఊమ్లో ఉన్న ఒక బేబీ, చిన్న బేబీ వాళ్ళ మదర్ కడుపులో ఉన్నప్పుడు అది కల్పబుల్ హోమిసైడ్ కాదనమాట. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ డెత్. మదర్ కడుపులో చనిపోయినప్పుడు అది కల్పబుల్ హోమిసైడ్స్లో పడదు. ఇక్కడ చూడండి, కల్పబుల్ హోమిసైడ్, ద వర్డ్ డెత్ ఈజ్ రెఫర్డ్ యాజ్ డెత్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అంటే ఒక డెత్కి కారణం అయ్యేది కల్పబుల్ హోమిసైడ్స్ అని చెప్పొచ్చు. సో కారణం ఏవైనా కావచ్చు, మనిషికి ప్రొవోక్ చేయడం, అంటే వాళ్ళకు సీరియస్గా తీసుకోవడం, మాటికి ఏదైనా ఇరిటేట్ చేయడం. సో అలా ప్రొవోక్ చేసి గొడవ చేయడంలో ప్రొవోకేషన్ అనేది కొంచెం రెస్పాన్సిబుల్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ నేను చెప్పాను చూడండి, ఇక్కడ పాయింట్, ద డెత్ ఆఫ్ ఎ చైల్డ్ ఇన్ మదర్స్ హోమ్ ఈజ్ నాట్ కల్పబుల్ హోమిసైడ్. అంటే ఒక అబ్బాయి, ఒక చిన్న బేబీ మదర్ కడుపులో ఉన్నప్పుడు చనిపోతే అది కల్పబుల్ హోమిసైడ్గా కన్సిడర్ చేయరనమాట. సో కల్పబుల్ హోమిసైడ్స్ వచ్చేసి 2 types ఉంటాయి. టైప్స్లో ఏంటంటే హోమిసైడ్ విచ్ ఈజ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, అంటే అది చేసే యాక్ట్లో మర్డర్ కాకుండా ఉంటుంది. ఇంకోటి అది మర్డర్ అయ్యే అంటూ ఉంటుందన్నమాట. సో కల్పబుల్ హోమిసైడ్ అమౌంటింగ్ టు మర్డర్ అండ్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. సో ఇవి 2 varieties ఉన్నాయన్నమాట, కల్పబుల్ హోమిసైడ్ అమౌంటింగ్ టు మర్డర్ అండ్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. సో మర్డర్ చేయాలనే ఉద్దేశం ఉండకపోయినా కూడా అలా జరిగిపోతుంది, ఆ ఇన్సిడెంట్స్ అలా జరుగుతుందన్నమాట. సో దట్ కమ్స్ అండర్ కల్పబుల్ హోమిసైడ్. సెల్ఫ్ డిఫెన్స్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఆ డిఫెన్స్లో మనం ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోతుంది. సో దట్ కమ్స్ అండర్ కల్పబుల్ హోమిసైడ్స్. సో కల్పబుల్ హోమిసైడ్స్ ఏ విధంగా ఒక మర్డర్కి లీడ్ అవుతాయి అంటే, సడన్ ఫైట్, ఎవరికైనా సడన్ ఫైట్ చూస్తారు మీరు, చాలా మటుకు జరుగుతుంది. ఏదైనా చిన్న పాయింట్ కొనేసి అది పెద్ద గొడవ అయిపోతుంది. అది గొడవలో వాళ్ళు తీసుకున్న యాక్షన్ వచ్చి సడన్ ఫైట్లో వచ్చిన ఇన్సిడెంట్స్, సడన్గా ఎవరికైనా మర్డర్ చేయడం. సో దట్ కమ్స్ అన్ సడన్ ఫైట్. అది కల్పబుల్ హోమిసైడ్లో ఒక పాయింట్ అనమాట. నెక్స్ట్ పాయింట్, ప్రైవేట్ డిఫెన్స్. కొంతమంది సడన్గా మీ పైన అటాక్ చేస్తారు, మీ పైన అటాక్ చేస్తే మీరు రివర్స్గా ఒక అటాక్ చేసినప్పుడు దట్ కమ్స్ హియర్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ అనమాట. నెక్స్ట్ కాన్సెంట్, మీరు అసలు చెయ్యాలని అనుకోరు కానీ దాన్ని చేస్తారు. సో దట్ కమ్స్ అండర్ యువర్ కాన్సెంట్. నెక్స్ట్ గ్రేవ్ అండ్ సడన్ ప్రొవోకేషన్. ఎవరైనా మీకు సడన్గా ఇది ప్రొవోక్ చేయడం, మీకు ఎంకరేజ్ చేయడం, నువ్వు ఇలా చెయ్యి అని చెప్తారు, దట్ ఈస్ ప్రొవోకేషన్. సో ఎప్పుడైనా ఎవరైనా మనకు ప్రొవోక్ చేస్తే మనం కామ్గా ఉండాలి, కూల్గా ఉండాలి. దాంతో ఏమవుతుందంటే పెద్దది జరిగే ఇన్సిడెంట్కి మనం కంట్రోల్ చేసుకుంటాం అనమాట. సో ప్రొవోకేషన్ ఇస్ వన్ వే ఆఫ్ మేకింగ్ ఎ పర్సన్ టు టేక్ దిస్ ఎక్స్ట్రీమ్ స్టెప్, ఇరిటేట్ చేయకుండా. నెక్స్ట్ పబ్లిక్ సర్వెంట్ డిశ్చార్జింగ్ హిజ్ హర్ డ్యూటీస్. ఎవరైనా పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళ డ్యూటీస్ చేసేటప్పుడు కూడా వాళ్ళకు ఇరిటేట్ చేయడం, సడన్గా వాళ్ళకి రేస్ చేయడం, కోపం తీసుకోవడం, అది కూడా కల్పబుల్ హోమిసైడ్లో ఒక కేటగిరీ అన్నమాట.
ప్రొవొకేషన్. నేను మీ అందరికీ చెప్తున్నాను, ప్రొవొకేషన్ అంటే ఏంటంటే మీరు క్వైట్గానే ఉంటారు, మీరు వర్క్ చేస్తూనే ఉంటారు, బట్ స్టిల్ ఎవరైనా మీకు వచ్చి ప్రొవోక్ చేయడం, మీకు వచ్చేసి చెయ్యండి ఇట్లా రేస్ చేయడం, కోపం తెప్పించడం, సో అది జరగడం ప్రొవొకేషన్ అంటారనమాట. సో ఈ ప్రొవొకేషన్ వల్ల ఏమవుతుందంటే మనుషులకు కోపం వచ్చేసి వాళ్ళు ఏదైనా చెయ్యాలి అనే వస్తుంది. సో మీకు కోపం ఎప్పుడు వస్తుందో, ఇంకో మనిషి మీకు రేస్ చేస్తున్నా అప్పుడు మీరు కూల్గా క్వైట్గా ఉంటే చాలా బెటర్ అనమాట. సో వన్ షుడ్ బి కామ్ అండ్ నాట్ రెస్పాండ్ టు ప్రొవొకేషన్. మీరు చాలా కామ్గా ఉండాలి. యూ షుడ్ నాట్ రెస్పాండ్ టు ప్రొవొకేషన్. ప్రొవొకేషన్ మీన్స్ యాక్షన్ ఆర్ స్పీచ్ దట్ మేక్స్ సమ్ వన్ యాంగ్రీ, స్పెషల్లీ డెలిబరేట్లీ, కావాలని మీకు చేస్తారనమాట. సో దట్ ఈస్ ప్రొవొకేషన్. ఆ మూమెంట్లో మీరు క్వైట్గా ఉండడం చాలా బెటర్. సో డోంట్ రేజ్ యువర్ సెల్ఫ్. ఎవరైనా మీకు కోపం తెప్పిస్తే కూల్గా కామ్గా ఉండండి, రివోక్ అవ్వద్దు, జస్ట్ బీ యువర్ సెల్ఫ్ క్వైట్. కేసెస్ అనమాట. ఇవి కేసెస్ ఏంటంటే 1962లో కేఎం నానావతి కేస్ వైస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేస్ అనమాట. ఈ కేసులో ఏమైందంటే ఒక నేవీ ఆఫీసర్ తను వైఫ్ సరెండర్ చేసినా కూడా తను వెళ్ళి తనకున్న అఫేర్ ఉందని తెలిసిన తర్వాత వెళ్ళి ఒక పర్సన్, అహూజా అనే పర్సన్కి వెళ్ళి మర్డర్ చేస్తాడు. ఆ మర్డర్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ వచ్చేసి సుప్రీంకోర్టు చెప్తుంది ఈ మర్డర్ క్లియర్గా మర్డరే, ఇట్ ఈస్ నాట్ ఎ కల్పబుల్ హోమిసైడ్. కావాలని చేసిన దానికి అది కల్పబుల్ హోమిసైడ్ కన్సిడర్ చేయము. ఒక నేవల్ ఆఫీసర్ ఉండి పేషెన్స్ లేకుండా ఆ విధంగా చేయడం తప్పని ఇచ్చారు. సో దట్ కమ్స్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ కేఎం నానావతి స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఇన్ ద ఇయర్ 1962 జరిగిందనమాట. ఇంకోటి విలియం స్టాన్లీ వైసెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఒక కేసు ఏమైందంటే 2 లవర్స్ ఉన్నారు. ఈ 2 లవర్స్ వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. సో అప్పుడు ఏముందంటే తను డిస్కషన్స్ జరిగేటప్పుడు సడన్గా ఒక హాకీ బ్యాట్ తనకు విలియం అనే పర్సన్కి ఇంకో లేడీ కొడితే తను అది యాక్సెప్ట్ చేయలేకపోతాడు. యాక్సెప్ట్ చేయలేని పొజిషన్లో తను ఒక పక్కన ఉన్న హాకీ బ్యాట్ తనకు కొడతారు. కొట్టేసరికి తను ఇమీడియట్గా చనిపోతుంది. సో ఇది ఏమవుతుందంటే సెల్ఫ్ డిఫెన్స్ అనే పాయింట్లో కన్సిడర్ అవుతుంది. సో ఇవన్నీ ఒక పాయింట్స్ అంటే కావాలని చేయనప్పుడు జరిగే ఇన్సిడెంట్ కల్పబుల్ హోమిసైడ్ ఈజ్ సెక్షన్ IPC 304. సో ఈ పాయింట్ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే కొన్ని విషయాల్లో మనకు కోపం వచ్చేసి మనం ఇమీడియట్గా మన మైండ్ బ్లాక్ చేసుకుంటాం. సో అలాంటప్పుడు కొంచెం మనం కంట్రోల్ చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.